హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకైతే మా నాన్న పని చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. పొగాకంతా మా అమ్మ మా నాన్న అయితే ఇంకా అదంతా వడ్డారనమాట. వడ్డడం అంటాం మేమైతే. స్పేర్ చేశారు నాన్న. స్పేర్ చేసేటప్పుడు వీడియో తీయమంటే మా పిల్లలు అయితే తీయలేదు. చాలాసేపు బ్రతిమలాడి ఏడ్చి మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళైతే ఇంకా వీడియో అయితే తీశారనమాట. ఇంకా కాసేపు అయితే వీడియో తీశారు. తర్వాత ఇది వచ్చేసి తర్వాత రోజు మధ్యాహ్నం అనమాట. 12:30 అప్పుడైతే ఇంకా చెక్కు వేయడం స్టార్ట్ చేశారు. 1 గంటకి మా నాన్నకి పాపం ఆకలి వేసింది. అయినా కూడా మళ్ళీ తింటానులే వాన వస్తుంది కదా అని చెప్పి ఇంకా చెక్కు మొత్తం వేసేసారనమాట. మీ ఇంట్లో పిల్లలతో అల్లరి ఎట్లా ఉందో ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో అయితే మామూలుగా లేదు. ఎంత అంటే అంత అనమాట. చాలా చేస్తున్నారు. నాకు అసలు ఫోనే ఇవ్వట్లేదు. ఈ ఫోన్ వాళ్ళదన్నట్టు ఫీల్ అవుతున్నారు అనమాట. అయినా ఏం చేద్దాం, ఇస్తాను కొంచెంసేపు చదువుకోవడానికి కూడా ఫోనేను, అన్నిటికీ ఫోనే ఉపయోగిస్తున్నారు. నేను వీడియోస్ కూడా మీవి చూడలేకపోతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోబాకండి. నేను తర్వాత అయితే ఖచ్చితంగా చూస్తాను. నా దగ్గర ఫోన్ ఉంటే కంపల్సరీగా మీ వీడియోస్ అన్నీ నేను చూస్తాను. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇంకైతే ఇంకా చూడండి చెక్కు మొత్తం అయితే వచ్చేసింది అనమాట. ఎలా వేస్తున్నారు చూడండి ఒకసారి. మీకు ఇది వరకు కూడా చూపించాను. చెక్కు మొత్తం కూడా ఇంకా అయిపోయిందనమాట. సాయంత్రం అయితే ఈ విధంగా అయితే ఇంకా నానంతా ఆ చెక్కు ఓపెన్ చేసేసి ఇలా చేశారనమాట. ఇంకా చిన్నమామ అయితే రాలేదు. చిన్నమామకి అక్కడ చెక్కులు వేస్తున్నారు కాబట్టి ఆయన అయితే రావడానికి కుదరలేదు. చిన్న చెక్కే కాబట్టి నానైతే వేశారనమాట. చూసారు కదా పొగాకు రైతుల కష్టం. తెలిసిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి, మంచిగా కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. మా చిన్ను అయితే మా నాన్న చుట్టూ తిరిగి వీడియో అయితే తీశాడు. మా నాన్నకన్నా చెమట ఎక్కువగా చిన్నుకే పట్టిందండి. నాకైతే భలే నవ్వొచ్చింది. రియల్ వాయిస్ ఇద్దామనుకుంటే ఇంకా ఫోను టీవీ వాడుతూ ఉన్నారు పిల్లలైతే. అందుకే రియల్ వాయిస్ ఇవ్వలేదు నేనైతే. ఇంకా మా నాన్న కూడా భలే నవ్వారు. అసలు నాకైతే భలే నవ్వొచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఇలా ఉందన్నమాట. ఏమో వీడు నన్ను కూడా తీశాడు. నేను అక్కడ పడుకొని ఉన్నాను. నేను మా కవితతో మీటింగ్ పెట్టుకొని ఉన్నాను. నేను ఇప్పుడైతే 8,000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను ఫ్రెండ్స్. తొందరలోనే 10,000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి అని నేనైతే కోరుకుంటున్నాను. దానికోసం మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పి నేనైతే భగవంతుని రోజు కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇంకా తొందరలోనే 10K అవ్వాలని మీరందరూ కోరుకోండి. నాకు 10K అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో నేను ఖచ్చితంగా పార్టీ అయితే నాకు కావాలి. వాళ్ళు ఇస్తామని నాకు మాట కూడా ఇచ్చారు. మా అత్త మామ అయితే ఎప్పుడైతే 10,000 మంది సబ్స్క్రైబర్స్ని సొంతం చేసుకుంటానో అప్పుడైతే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు పరిచయం చేస్తూ ఒక ఫుల్ వీడియో అయితే నేను పెడతాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఈ వీడియో అయితే ఫుల్ వీడియో, మరి 3 నిమిషాల వీడియోనే ఫ్రెండ్స్. మీరు ఎలా అనిపిస్తుందో మీకు ఈ వీడియో మొత్తం చూసి కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొత్తానికి మా నాన్న చెక్కు వేయడం అయితే అయిపోయిందనమాట. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.